నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే కొన్ని నా సొంత విషయాలు, అట్లాగే నేను, మా కోడలు ఎలా ఉంటాము, ఎలా పని చేసుకుంటాము, అట్లా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అట్లాగే ఒక కర్రీ గూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ మీరు ఓపికగా కాస్త కొంచెం పెద్ద వీడియో కాబట్టి అంతా స్కిప్ చేయకుండా అక్కడక్కడ స్కిప్ చేయకుండా అంతా చూస్తారని నేను భావిస్తున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే నా మనోభావాలు, నా మనసులోని విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకని ఈరోజు కొంచెం పెద్ద వీడియోగా పెడుతున్నాను. ఇప్పుడైతే పొద్దున్నే అంటే ఉదయాన్నే లేచి మనం ఎప్పటిలాగే స్నానాలు, కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకొని, ఇక బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసామండి. ఇక బ్రేక్‌ఫాస్ట్ టైంకి మా కోడలు మా అబ్బాయి అయితే తినేసేసి ఆఫీస్‌కెళ్ళిపోయాడండి. ఇక మేమిద్దరం పూజ అంతా అయిపోయి, ఇక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాం. పొద్దున్నే అయితే నేను టీ తాగుతానండి. మా కోడలైతే తాగదు. గ్రీన్ టీ తాగుతుంది. నేనైతే టీ తాగుతాను. నాకది ఫస్ట్ నుంచి అలవాటండి. మా అమ్మమ్మ బాగా నేర్పిచ్చేసి మమ్మల్నందరికీ మా పిన్నమ్మ పిల్లలైతేమి అందరూ గూడాను ఇదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది మాకు. అంటే మార్నింగు, ఈవినింగు 2 సార్లు తాగాలి ఖచ్చితంగా. అట్లాగయిపోయింది. అందుకని నేనైతే మార్నింగు బ్రష్ చేసేసుకొని టీ తాగేస్తానండి. తర్వాత స్నానం చేసేసి దేవుడికి పెట్టుకుంటాను. మా కోడలు గూడా అట్లాగే స్నానం చేసి దేవుడికి పెట్టేసుకొని, ఇక మా కార్యక్రమాల్లోకొస్తాం. ఇప్పుడైతే మా కోడలు దోస పోస్తుందండి. ఎందుకంటే తనకి 12 కల్లా లాగిన్ అవ్వాలండి వర్కు. ఇంట్లోంచి చేస్తది. వారంలో 2 రోజులు ఆఫీస్‌కి పోద్ది. మిగతా రోజులు ఇంట్లోంచే చేస్తది. ఇక 11 దాకా తను కొంచెం ఈ పనులల్లో ఉంటదండి. ఇంకా 11 నుంచి ఇంక నా ఆఫీస్‌కి సెట్ జేసుకోవాలి గదండీ! ఈ లోపల వాళ్ళ నాన్న ఫోన్ జేస్తారు. అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ జేస్తారు. అంటే రోజు ఒకసారన్నా పలకరించుకోవాలి గదండీ పిల్లల్ని. అట్లాగే వాళ్ళ పెద్ద కూతురైతే వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి దగ్గరగానే ఉంటది. మేమైతే కొంచెం దూరంగా ఉంటాం గాబట్టి, రోజు ఒకసారి "ఎట్లా ఉన్నావమ్మా? ఏంటి?" అని అన్ని క్షేమాలు, సమాచారాలు కనుక్కొని తర్వాత ఈ పని జేసుకుంటానే కాస్త వాళ్ళ నాన్నతో మాట్లాడేసుకొని రిలాక్స్ అయిపోయి, ఆ తర్వాత మేమిద్దరం అయితే నేను పనామె తోమిపెట్టిన వస్తువులు అవన్నీ తీసి పక్కన పెట్టేసేసుకొని, నేనైతే అక్కడ కూరగాయలు కట్ చేసుకోవడానికి వాటికి నేనక్కడ తుడుచుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక వంటయితే నేను వంట చేసేటప్పుడు తల ముడిపెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు హెయిర్ ఊరికనే రాలిపోతుంటదండి. హెయిర్ ఫాలింగ్ ఎక్కువ నాకు. కానీ ఎంత హెయిర్ ఫాలింగ్ అయినా మళ్ళా ఒక 3 మంత్స్ కల్లా మళ్ళా వచ్చేస్తది. అట్లండి. అంటే 3 మంత్స్‌కి ఒకసారి పూర్తిగా రాలిపోవడం, మళ్ళా రావడం, ఆ హెయిర్ అంతా చిన్న చిన్నవిగా నెత్తిన నిలబడి ఉంటాయండి. అట్లాగే ఇట్లాగే కొనసాగుతా ఉంది. అట్లా నాకు ఫస్ట్‌లోనే కొంచెం బాగుండేదండి హెయిరు. పిల్లలు పుట్టిన తర్వాత. అది ఎవరికైనా సహజమే గదా! అందరికీ రాలిపోతాయి ఎంట్రుకలు. కొంతమంది ఎవరికో అదృష్టవంతులకి పెద్ద జడలుంటాయండి. అందుకని నేను గూడాను సరే ఉన్న దాంట్లోనే బుద్ధిమంతుల ఎంట్రుకలు భుజాలు దాటవు అన్నట్టుగా నేను గూడాను ఎట్లాగో స చాలులే అంతవరకు అనుకున్నాను. ఇకైతే ముడిబెట్టేసేసుకొని, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని వంటలోకొచ్చేసానండి. ఎందుకంటే మనము ఈ హెయిర్ వదిలేసేసి గనక వంట చేస్తే అది రాలుతుంటది గదండీ! ఇంక వంటల్లో, కూరగాయల్లో పడి మనం తినేటప్పుడు వస్తదని కదండీ! అట్లాగ రాగూడదనని జెప్పని నేనైతే ఇప్పుడు మా కోడలు దోస పోసింది. ఇద్దరం తిన్నాము. కాసేపు కబుర్లు మాట్లాడుకున్నాము. తర్వాత తను ఆఫీస్‌కి హ్మ్. పనిలోకి ఎళ్ళిపోయిందండి. వర్క్ చేసుకుంటుంది తను. నేనైతే ఇంకా కిచెన్‌లో నా పని. మార్నింగ్ ఆమెకి కిచెన్‌లో పనైతే, నేను ఆఫ్టర్‌నూన్ నాకు కిచెన్‌లో పని. అంటే 11:30 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 11 దాకా మా కోడలు చేస్తది. అంటే బ్రేక్‌ఫాస్టు అలాంటివన్నీ.
ఇక మా అబ్బాయికి ఆఫీస్‌కి పోయేటప్పుడు లంచ్ ప్యాక్ చేయడము అట్లాంటివి గూడాను తనే జేసుకుంటదండి. మేమిద్దరం గూడా చేసుకుంటాము. ఎందుకంటే కలిసిమెలిసే చేసుకోవాలి గదండీ ఇద్దరం. ఆ అమ్మాయి జాబ్ గూడా చేస్తది గదండీ మా కోడలు. అందుకని నేను హెల్ప్ జేస్తానండి ఖచ్చితంగా. నాకసలు మొదటి నుంచి గూడాను ఎక్కువ పని జేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంటి పనులు జేయడం అంటే ఇంకా ఇంట్రెస్ట్. గార్డెన్ వర్క్ అంటే ఇష్టం. తర్వాత ఒకటంటూ కాదండి. నా ఇష్టాలు చాలా ఉన్నాయండి. ఇట్లాగా ఇంట్లో పనులు, తర్వాత సర్దుకోవడాలు, వంటలు జేయడాలు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అందుకని నేను వంట వరకు నా పనే అనుకుంటాను. ఈరోజైతే వెజిటబుల్స్ వచ్చాయి గదండీ! అవన్నీ క్లీన్ జేసేసుకొని వాటర్‌లో ఉప్పు నీళ్ళలో ఏసేసుకొని అవి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా వంటకి ఉపక్రమించేదానికి. ఇక మా కోడలు, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం. మా అబ్బాయి బయటికెళ్ళిపోయి ఇంక నైట్ వస్తాడు కాబట్టి, ఇక ఇద్దరం మాదే మాటలు గాని, టీవీ గాని ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామండి. ఒక ఫ్రెండ్స్‌లాగా చెప్పుకుంటూ మాటలు, తన మాటలు నేను, నా మాటలు తను చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి ఎట్లెట్లున్నాము, ఏంటి, ఆ పరిస్థితులు అవన్నీ చెప్పుకుంటా ఉంటామండి. మీరు గూడా ఎవరైనా మీ కోడళ్ళతో, మీ వాళ్ళతోటి షేర్ చేసుకుంటారా? నేనైతే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటానండి. ఏమైనా అనుకోండి మీరు. ఎందుకంటే మనకి ఉండేది ఎవరండి? మన ఇంట్లో ఎవరుంటారు? మన పిల్లలే గదా మనతోటుంటారు. కాబట్టి వాళ్ళతోనే గదా! అంతకుముందయితే అమ్మతోటి షేర్ చేసుకునేదాన్ని ఎక్కువ. ఇప్పుడు మా అమ్మ లేరు గదండీ! ఆ తర్వాత మా వారు గూడా లేరు. ఇప్పుడు నేను ఎవరితో షేర్ జేసుకోవాలా? అందుకే నేనండి ఇప్పుడు ఎవ్వరికైనా ఏం జెప్తానంటే, ఒక బిడ్డ గాదండి ఇద్దరుండాలి. అది గూడాను ఆడపిల్లలండి. చాలా అదృష్టవంతులు. ఇద్దరు ఆడపిల్లలుంటే ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు పెరిగి పెద్దయినాక వాళ్ళ అదృష్టం వాళ్ళకి తెలుస్తదండి. ఎందుకంటే అమ్మ జీవితాంతం ఉండదండి వాళ్ళకి తోడుగా. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా ఒకరితో ఒకరు షేర్ జేసుకోవాలంటే అమ్మ జీవితాంతం ఉండదు గదండీ! అప్పుడు వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ప్రతి ఒక్కటి షేర్ జేసుకోవాలండి. కష్టం షేర్ జేసుకుంటే ఎప్పుడైనా అది తగ్గిపోద్ది. అదే సంతోషం గనక షేర్ చేసుకుంటే డబల్ అవుద్దండి. అందుకని ఎప్పుడైనా అక్కచెల్లెళ్ళుంటే ఒకరికొకరు చెప్పుకొని సంతోషంగా, హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం అండి. అందుకనే నేను ఇద్దరు ఆడపిల్లలు. మగపిల్లలంటారా చెప్పలేనండి. 90% అంత క్లోజ్‌గా ఉండరని నేను అనుకుంటున్నాను. అంటే 90% గుర్తుపెట్టుకోండి మీరు. 10% అయితే రామలక్ష్మణుల్లాగా ఉండేవాళ్ళు కూడా చాలామందున్నారు. ఆహ్, సపోజ్ మన ఇండస్ట్రీలోనే చాలామందున్నారండి అట్లాంటోళ్ళు. ఒకరికొకరు ప్రాణాలిచ్చుకునే అన్నతమ్ముళ్ళు. అట్లాగే మ ఈ నాకు తెలిసినంతట్లో ఆడపిల్లలు మటుకు ఒకరు ఖచ్చితంగా తోబుట్టువు ఉండాలండి ఆడపిల్ల. మగపిల్లోళ్ళంటే అన్న గాని, తమ్ముడు గాని ఎవరైనా ఉంటే వాళ్ళకి మన కష్టాలు గాని, సంతోషాలు గాని ఎక్కువ షేర్ చేసుకోలేమండి. వాళ్ళకి టైము ఉండదు. షేర్ జేసుకోవడానికి మనకు వీలు కాదు. కాబట్టి ఈరోజు నాకు ఆ విలువ ఎందుకంటే మా అమ్మ చనిపోయాక నాకు ఆ విలువ తెలుస్తుందండి. అంతకుముందు నాకు ఫ్రెండ్స్ పెద్దగా లేరండి. ఎవరితోనైనా గానీ ఎంతవరకో అంతవరకు మాట్లాడతాను. తర్వాత ఇరుగు, పొరుగు అక్కడ కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం అదంతా మొదటి నుంచి అలవాటు లేదండి. ఎందుకనో నాకు. నాకు ఫస్ట్ నుంచి గూడాను ఆహ్, ఈ బుక్స్ చదవడము, టీవీ చూడడము, తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది గదండీ! దీంట్లో కాస్త ఏదన్నా విషయాలుంటే, న్యూస్ ఉంటే అలాంటివి చూస్తుంటాను. ఇక మేమిద్దరం ఏమంటే ఆహ్, పనులంతా అయిపోయిన తర్వాత టీవీ ముందు కూర్చొని తను వర్క్ చేసుకుంటుంటే నేను టీవీ జూస్తూ, తను గూడా నాతో పాటు మా కోడలు కర్ణాటక అమ్మాయి గదండీ! పూర్తిగా తెలుగుకి అంకితం జేసేసానండి నేనైతే. ఎందుకంటే, నాకు మొదటి నుంచి సీరియల్స్ అవి చూసే అలవాటుంది. అంటే ఎక్కువ కాకపోయినా కాస్త కాస్త పెట్టేసి ఒకే ఛానల్ బెట్టుకుంటాను. ఇంక మార్చే పని లేకుండా దాని పాటికి అది పోతూ ఉంటే, నా పాటికి నేనది
పనులు చేసుకుంటూ వింటా ఉంటాను. అంటే ఇంట్లో నాకు అంతకుముందు మా అబ్బాయికి పెళ్లి గాకముందు ఒక్కదాన్నే ఉండేదాన్ని గదండీ! అప్పుడు ఇంట్లో ఏ సౌండ్ లేకపోతే మనకి ఏదో ఒక రకంగా ఉంటది గదండీ! అందువల్ల ఎప్పుడు ఏదో ఒక సౌండ్ ఉండాలి నాకు. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు పెళ్లి గాకముందయితే టేప్ రికార్డరో, రేడియోనో ఏదో ఒకటి పెట్టుకొని పని చేసుకుంటా ఉండేదాన్ని. నాకు ఆ పాటలు ఎక్కువ ఇష్టమండి. పాటలు వింటూ చేసుకోవడం. ఇప్పుడైతే దేవుడి పాటలు వింటానండి ఎక్కువగాను. ఆ వింటూ పనంతా చేసుకుంటాను. నాకసలు తెలవనే తెలవదండి. పని చేసినట్లే అనిపించదు. అట్లాగా టైం పాస్ చేసేసుకున్నాను. ఈరోజైతే ఇప్పుడు మీకు ఒక కర్రీ చూపించాలనుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు మా విషయాలు, నేను నా కోడలు విషయాలు అట్లాంటియన్నీ అప్పుడప్పుడు ఇట్లాగే చెప్తూ ఉంటానండి. ఇంకా నేను ఎందుకు ఈ ఛానల్ పెట్టాల్సొచ్చింది, ఏంటి అనే విషయం గూడా మీకు వివరంగా మళ్ళా ఒక వీడియోలో వివరిస్తానండి. ఇప్పుడైతే స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ చేస్తానండి. అంటే స్టఫింగ్ బెట్టి క్యాప్సికమ్‌లో చేస్తాను. ఇప్పుడైతే బాండెల పొయ్యి మీద పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఏసుకున్నానండి ఆయిలు. అందులో పచ్చిశనగపప్పు ఒక చారెడు ఏశాను. చూసారు గదండీ! లైటింగ్ ఎక్కువయిందండి. విండోలోంచి మాకు సన్‌రైజు బాగొస్తదండి. అందువల్ల లైటింగ్ ఎక్కువైపోయి మీకు అంతగా కనిపియడం లేదు. చెప్పేది బాగా గమనించండి. ఇప్పుడైతే ధనియాలేసానండి ఒక హాఫ్ స్పూన్ దాంట్లోనే. ఇప్పుడు మళ్ళా చారెడు పల్లీలు అంటే గ్రౌండ్ నట్ అనమాట. వేరుశనగ గుళ్ళు వేశాను. ఈ 2 కాస్త ముందు పచ్చిశనగపప్పు వేయించుకున్నాక ఒక్క నిమిషము అంటే సిమ్‌లోనే పెట్టుకొని, తర్వాత పల్లీలు గూడా ఏసాను. ధనియాలు, పల్లీలు. ఈ 3 ఇప్పుడు వేయిస్తున్నాను. ఇవి వేయించిన తర్వాత ఇక కొబ్బరి చూపిచ్చాను గదండీ! దాంట్లో అది ఆహ్, డైరెక్ట్‌గేయకుండా కట్ జేశాను. అట్లాగే ఒక 2 గింజలంతా చింతపండేశానండి టేస్ట్ కోసం. అంతే. మీకు కనిపిస్తుంది గదా అక్కడ. ఈ కొబ్బరేమంటే మీకు చూపిచ్చిన కొబ్బరిని కట్ జేసుకున్నాను చిన్నగా. మిక్సీ జార్‌లో పెద్దదిగా పడదు గదండీ! అది గూడా ఏసేసాను ఇప్పుడు దాంట్లోనే. ఇప్పుడు 10, 12 ఎండుమిరపకాయలేసానండి. నేను చేసే క్యాప్సికము పావు కిలో అండి. అందుకని అంతవరకే మసాలా. ఇప్పుడైతే అన్నీ వేయించేసుకున్నాక ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుంటాను. ఆరాక జార్‌లో వేసుకుంటాను. ఇంకా మళ్ళా ఒక స్పూనేసేసుకొని ఒక స్పూన్ గాదండి. ఆహ్, హ్మ్. అంతేనండి. ఇంకొక స్పూనేసేసుకొని ఆనియన్స్ వేయించుకుంటాను. అంటే స్టఫ్డ్ గదండీ! స్టఫ్ చేయడానికి గాబట్టి పచ్చిగా ఉంటే బావుండదు గదా! ఆనియన్స్ ఏసుకొని, ఆనియన్స్ వేగేదాకా కొంచెం కలర్ కొంచెం చేంజ్ అయ్యేదాకా చాలండి. అది వేయించుకుంటాను. ఆనియన్స్ మీకు అక్కడ కనిపియడం లేదు గదండీ! గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది గదా! ఈ జార్‌లో అవి ఆరాక వేసేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి. దాంట్లోనే మనకు రుచి తగ్గినంత సాల్ట్ గూడా, ఉప్పు గూడా, కల్లు ఉప్పు వేశాను. ఇప్పుడు జార్‌లో ఒక చిన్న స్పూను పసుపు, గరం మసాలా పొడి అంటే నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానన్నాను గదండీ! అందులోని ధనియాల పొడి అన్నీ ఉంటాయండి. జీరా అన్నీను. కాబట్టి అదే చాలు మసాలాకి. అందుకని గరం మసాలాకి ఆ పొడి హాఫ్ స్పూన్ ఏసానండి. ఇక ఆనియన్స్ వేగాయి గదా! అవి ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళా కొంచెం ఆయిలేసి, ఈ టమాటాలు కట్ జేసి పెట్టుకున్నానండి 2 పెద్ద టమాటాలు. అవి వేసి, అవి గూడా వేయించేసుకుంటాను. ఎందుకంటే, మనం కూరలో విడిగా ఇవన్నీ ఎయ్యం గదండీ! అన్నీ స్టఫింగ్‌లోనే ఉంటది కాబట్టి, అన్నీ వేయించేసేసుకుంటాను. ఇప్పుడు ఈ వేగే దాంట్లోనే ఒక అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ గూడా వేసేస్తాను. అంటే, ఈ పచ్చివాసన పోయేదానికి అది గూడా వేగిపోవాలని ఆయిల్‌లోనే వేయించేసుకుంటున్నాను. ఇక ఇది గూడా ఆపేసి చూడండి. జింజర్ గార్లిక్ పేస్టు హాఫ్ స్పూను. ఇది గూడా ఏసి కాస్త వేయించేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆ టమాటా కూరలో ఆ టమాటాలు వేయించే దాంట్లో ఆహ్, వేసి వేయించేసాను. ఇప్పుడు పచ్చివాసన అంటూ ఏమీ ఉండదండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర అందులోనే ఏసానండి. అందులోనే ఏసి అది గూడా వేయించేసేసుకున్నాను. ఇంకాస్త
పైన లాస్ట్‌లో దించే ముందు కర్రీ అప్పుడేస్తాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాను గదండీ! ఇవన్నీ పప్పులు, మిరపకాయలు ఇవన్నీను మీకు చూపిచ్చాను గదా! వన్ బై వన్. అది పొడైపోయిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న ఆనియన్స్ ఏస్తున్నాను. తర్వాత టమాటా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటే ఒక ఇది చట్నీలాగా వస్తది చూడండి. గ్రేవీలాగా అదంతా తీసి అందులో పెట్టుకున్నానండి. మనకి వంకాయకైతే ఇట్లాగ ఉండకూడదండి. కొంచెం గట్టిగా ఉండాలి. ఇదైతే స్టఫ్డ్ గదండీ! ఈ క్యాప్సికాన్ని 2గా కట్ చేసి మధ్యలోకి కాడలు గూడా తీయకుండా ఆ సీడ్స్ మాత్రం తీసేసానండి. ఆ సీడ్స్ తీసేసి అందులో ఇది స్టఫింగ్ అంతా పెట్టేసాను. ఇప్పుడు మీకు తెలుస్తుంది గదండీ! ఈ క్యాప్సికము ఈ 3 క్యాప్సికమ్ వచ్చాయి. ఒకటి హాఫ్ వచ్చి నేను వాడేసున్నాను ముందే. ఇక 2 ½ ఉంది గదా! ఈ 2:30లో అంటే మేము ఉండేది ముగ్గురమే గదండీ! అందుకని ఇంకా గ్రేవీ అయితే మనకి ఈవినింగు స్నాక్స్‌కి గూడా ఇది చపాతీకి రోటీ గాని ఏమన్నా చేసుకుంటా ఉంటదని చేశానండి. ఇప్పుడైతే స్టఫింగ్ కరెక్ట్‌గా నేను చేసిన దానికి ఈ 5 ముక్కలకి సరిగ్గా సరిపోయిందండి స్టఫింగు. తర్వాత ఈ కూరలన్నీ ఇప్పుడు ఆయిల్ వేసుకొని అంటే అన్నిట్లో ఆయిల్ ఉంది గదండీ! అందుకని కొంచెమే ఏశాను. ఎక్కువ వేయలేదు నేను ఆయిలు. కర్రీ గూడా కొంచెమే గదండీ! అందుకని. ఇప్పుడు మీకైతే వీలుంటే నాకు పెద్ద బాండలుందండి. ఇట్లాంటివైతే 2 ఉన్నాయి చిన్నవి. ఇక ఇయున్నాయండి. నాన్ స్టిక్‌వున్నాయి. ఆటిల్లో చేయగూడదనుకున్నాను గాబట్టి, అంటే ఇలాంటి కర్రీస్ అవి. ఇంకా ఫ్రైలు అంటే తాలింపులు, చిక్కుడుగాయ తాలింపు అలాంటివన్నా చేసుకోవచ్చు గానీ, ఇలాంటివి చేయగూడదండి. చింతపండు, టమాటా ఇలాంటివి తగిలినయి వాటిలో చేస్తే దాంట్లో ఒక వైట్‌గా పౌడరొస్తది. అది తినగూడదు. క్యాన్సర్ వస్తదని అందరూ ఇప్పటి నుంచి గాదండి. ఒక 20, 30 ఏళ్ల నుంచి వింటున్నాను గాబట్టి నేను మానేశాను వాటిల్లో. ఇప్పుడు స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను. అందుకని ఇది కొంచెమే కాబట్టి ఆయిల్‌లో ఈ 5 ముక్కలేసేసి, తర్వాత వాటిని కాస్త సిమ్‌లోనే బెట్టి మగ్గించుకున్నాను. మళ్ళా సెకండ్ టైము వాటిని తిప్పానండి బోర్లా. కర్రీ గూడా కాస్త వేగాలని. చూడండి ఎంత బాగా నీట్‌గా వచ్చేసాయి కదా! ఇప్పుడు మనం ఆ జార్ కడుక్కున్న నీళ్లున్నాయి గదండీ! మనకు గ్రేవీలాగా రావాలంటే ఇది ఆయిలీగా ఎక్కువ ఆయిల్‌గా ఉంటదండి. ఇట్లాగే చేసుకుంటే మనకు కర్రీలాగా రావాలి కదా! అందుకని ఇప్పుడు ఆ వాటర్ గూడా ఎసేసాను. ఆ వాటరేసి ఒక 2 మినిట్స్ ఉడికిచ్చామంటే బాగా గ్రేవీ అయిపోద్దండి. ఇప్పుడు మనకి అన్నంలో కలుపుకొని తినేదానికి బావుంటది. తర్వాత చపాతీలోకి, రోటీలోకి ప్రతి దాంట్లో బావుంటదండి. ఇప్పుడైతే ఫైనల్‌గా నేను కొత్తిమీర చల్లేసి దించేస్తానండి. నేను ఇలాంటి మేము ఊర్లో ఉన్నప్పుడైతే ఎక్కువ పులుసులు చేసేదాన్నండి. ఇక బెంగుళూరుకొచ్చాక నాకు కొంచెం అలవాటయింది. ఎందుకంటే, ఇలాంటి కూరలు మా కోడలు పులుపు తినలేరు గదండీ! ఇక్కడ బెంగుళూరోళ్ళు పులుపు తినలేరండి ఎవరైనా గూడాను. అందుకని నేను చాలా వరకు తగ్గిచ్చేసానండి పులుపు. నా కోసం ఎందుకమ్మా మీరు చేసుకోండి అంటది మా కోడలు. పర్వాలేదు మేము అలవాటు చేసుకుంటాం అని చెప్పని నేను గూడాను ఇట్లాగే చేస్తాను. తను తినను అనుకున్న రోజు అప్పుడు నేను ఏదన్నా పులుసులు అలాంటివి చేసుకుంటానండి. ఇప్పుడైతే కర్రీ తీస్తున్నాను చూడండి ప్లేట్‌లోకి. ఈ స్టఫ్ చేసిన క్యాప్సికము ఎంత బాగుందంటే కర్రీ గూడా చాలా బాగుందండి. మా కోడలికైతే చాలా బాగా నచ్చింది ఆ కర్రీ. అందుకని ఇట్లాంటియి ఎక్కువ చేస్తానండి. ఇప్పుడు చూడండి నేను గూడా కలుపుకున్నాను. నేను మామూలుగా అన్నం ఎంతో కూర గూడా అంతే తింటానండి. ఇది అలవాటు నాకు. ఇకైతే ఈ రోజుకి వీడియో ఇంతేనండి. ఉంటానండి.